వీడియో అయితే అస్సలు మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంటుంది. మేమైతే ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కనుమ పండుగ చాలా బాగా చేస్తారు. ఇంకా ఆ రోజు పిండి వంటలు, అలాగే నాన్ వెజ్, వడలు అన్నీ చేసుకుంటామన్నమాట. ఇంకా మేమైతే రోజు నైటే అయితే మేము అలసంద వడలకి పప్పు అయితే నానబెట్టేసుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే మేము ఇలాగ రోట్లో రుబ్బుకుంటున్నాం నేను మా మమ్మీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి. అలాగే కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటున్నాము. కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసుకున్నా చాలా బాగుంటుంది కదా. ఇంకా వడలైతే ఇంకా చాలా టేస్ట్ బాగుంటాయి అని చెప్పి ఇలా చేసుకుంటున్నాము. నాకైతే చాలా ఇష్టం ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకోవడము. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఏదో ఒక వంట అయితే మేము ఇలా చేసుకుంటాము. ఇంక ఇక్కడ మా భాష అయితే నేను కూడా మీకు హెల్ప్ చేస్తానని చెప్పి తెగ ఆడేసుకుంటుంది మాతో అయితే. ఇంకా వడకి కాంబినేషన్గా అయితే మా పెద్దమ్మ ఇక్కడ మటన్ పులుసు చేస్తున్నారు. అలాగే నాటుకోడి ఫ్రై కూడా చేశారనమాట. ఇంకా అలాగే ఇక్కడైతే ఈ తీపి వడలకి అనమాట చాలా బాగుంటుంది. అలసంద పప్పులోనే కొంచెం బెల్లం వేస్ట్ చేస్తారు. దీని టేస్ట్ కూడా ఎంత బాగుంటుందో అసలు. ఇంకా మా అక్క టాలెంట్ చూపిస్తానని చెప్పి నాతో పాటు ఇక్కడ కూర్చొని వడలు వేస్తుంది. ఫస్ట్ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. తర్వాత సెకండ్ది అయితే పర్లేదు, బాగానే వచ్చింది. అస్సలు రాలేదన్నమాట పాపం మా అక్కకైతే. కానీ ట్రై చేసింది. లాస్ట్కి అవైతే పీసెస్గా అయిపోయాయి. టేస్ట్ అయితే ఇంకెలా ఉన్నా తినేస్తాం కదా. ఏదో ట్రై చేసింది నేర్చుకోవాలి అని చెప్పి. బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదన్నమాట. ఇంకా మా భాష వాళ్ళ మమ్మీ చేసింది ఇస్తున్నానేమో అనుకొని అస్సలు తీసుకోమంటే ఇంకా ఫైనల్గా నేను చేసినవి అయితే మా అమ్మ చేశారు. ఇవి బాగున్నాయి అన్నమాట. ఇవి ఇంకా మా భాషకి మంచిది ఇచ్చినా కూడా తీసుకోలేదు మరి ఎందుకో. ఇంకా అలాగే మేమైతే బిర్యానీ కూడా చేసుకున్నాం. మా పెద్దమ్మ చేశారు బిర్యానీ. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంక ఇలాంటి వీడియోస్ కోసం అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.